గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆర్థిక నిర్వహణ మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీకు సంబంధించిన చాలా విలువైన భూమి ప్రభుత్వం ఏదో వాళ్ళ ప్రాజెక్టు కోసం తీసేసుకుంది. దానికోసం మీరు పోరాడి వదిలేశారంటారు, నిజమేనా? పోరాటం అంటే పెద్ద పోరాడలేదండి. మా తమ్ముడు వచ్చి రాజశేఖర రెడ్డి గారిని అడుగు, రాజశేఖర్ నేను వెళ్ళి అడగను, ఆ పక్కన ఉన్నది కూడా ఇచ్చేయమంటారు, ఎందుకు తలకాయ నొప్పి. ఎన్ని ఎకరాలు పోయి? 2.5 ఎకరాలు ఎంతో వేశారండి, 275 ఎకరాలు. అప్పట్లో బాగా రేటు ఉందండి, ఎకరం 1.5 అలా ఇళ్ల స్థలాలకు వేసే దగ్గరలో ఉంది. అది కంకిపాటిలో అండి. అది అంతవరకు పేదలకు ఇవ్వడానికని అందరూ తీసామన్నారు. హైకోర్టులో ఇంకా నడుస్తున్నట్టుందండి. పేదలకు ఇవ్వలేదా? ఏమండి, మాగాణి భూమిలో పేదలు ఏం గుడిసెలు వేసుకుంటారు చెప్పండి. అయినా కూడా అన్నారు, మా తమ్ముడు అన్నాడు, అరే హైకోర్టులో వేస్తానంటున్నా, వెయ్యి మందైతే వస్తుంది, మంద కాకపోతే అనన్నారో బేడద్దున మనం 100 కంటే 10 పైసలు ఎక్కువ ఇస్తాడు కదా గవర్నమెంట్ అయినా. పోనీ ఒక 100 దీపాలు వెలుగుతాయి, ఏముంది. ఎవడు గుడిసె వేసుకున్న దీపం పెట్టకుండా ఉండడు కదండి. అంతే అంతే. ఈ 100 గుడిసెలు ఉన్నది మా పొలమే అని చెప్పుకోవచ్చు. డబ్బులు తీసుకుని కూడా ఉంటే ఉంటుంది, లేదంటే లేదు. వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయనురా, నేను రిక్వెస్ట్ చేయనండి. దేనికి అప్లికేషన్ పెట్టను, నా కోసం పెట్టను. మీకేమన్నా సహాయం అనుపూర్ణ గారు పలానా వాళ్ళు చెప్తే అవుతుందండి అంటే మీకోసం వెళ్ళి అడుగుతాను, మీకు ఉపయోగపడుతుందంటే అడుగుతానండి. నేను ఒకవేళ అప్లికేషన్ అడిగినా నాకు ఉపయోగించుకునే తెలివితేటలు లేవు. తర్వాత ఇంకేం బిజినెస్లు లేవండి. ఓన్లీ వర్క్ చేయడం, వాళ్ళ 10 పైసలో రూపాయో 10 రూపాయలు ఇస్తే దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. దాన్ని కొంచెం గట్టిగా పట్టుకుంటా, పోకుండా. అందుకని అలాగా ఇంకా కూడా వదలలేదండి. భూమి పండించుకుంటున్నాం మేమే. ఇంకా అమ్మడానికి దీనికి ఎవరికన్నా, మా పిల్లలకి ఎవరికన్నా రాయడానికి కుదరదు. ఆ హైకోర్టులో తీర్పు వస్తే కానీ కుదరదు. మరి హైకోర్టు తెలంగాణలో ఉండగా తీర్పు ఇస్తాడో తెలియదు, ఆంధ్రప్రదేశ్ కట్టి నాకు ఇస్తాడో తెలియదు, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. బట్ పంట అయితే పండించుకుంటున్నారండి. కనీసం అంతవరకన్నా అంతే. ఫోన్లేండి, మంద కాంతి అయితే పోతుందేముంది. సహజంగా ఆర్టిస్ట్గా సెటిల్ అయినాక ప్రతి ఆర్టిస్ట్కి కలిగే కోరిక ఏంటంటే నిర్మాత అవ్వాలని లేకపోయినా పక్కన ఉన్న వాళ్ళు కొంచెం పుల్లగేస్తూ ఉంటారు. అందులోకి వెళ్ళి కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ కాలేకపోయారు. చలపతిరావు గారు లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే మీ జోనర్లో చెప్తున్నాను. మీకు అలాంటి అభిప్రాయం కలగలేదా? ఎవరు కలిగించలేదా? కలిగిస్తారు కానండి, మనం ఎంతవరకు ఎగరగలమో చూసుకోవాలి. ఇందులో జనరల్గా బిజినెస్ మైండ్ వాళ్ళే కరెక్ట్ అండి. ఓకే. ఆర్టిస్టులకి బిజినెస్ మైండ్ తక్కువ ఉంటుంది. నా సినిమాలో నేను కనపడాలి, నేను మెయిన్గా ఉండాలి అనే తపన తప్పిస్తే బయటికి వెళ్తే ప్రేక్షకుడు ఎంతవరకు మనల్ని రిసీవ్ చేసుకుంటాడు, ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం అనేవి తక్కువ ఉంటాయి. అందుకని ఆర్టిస్టు నాకు తెలిసి ప్రొడ్యూసర్ అయితే బాగుండదండి. ఆర్టిస్ట్గానే ఉండాలి, ప్రొడ్యూసర్గానే ఉండాలి. ప్రొడ్యూసర్ వేషం వేసిన ప్రాబ్లమే, ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అయిన ప్రాబ్లమే. ఎందుకంటే ఆర్టిస్టు ప్రొడ్యూసర్ అయితేనండి పక్క ఆర్టిస్టులతో విరోధాలు వచ్చేస్తాయండి. అలాగా? ఎలా అంటేనండి, ఇప్పుడు నేను ఆర్టిస్టు, తీసుకునే అలవాటే, ఇచ్చే అలవాటు తక్కువ కదా. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్దర్గా నా సినిమాలో మీరు ఉన్నారనుకోండి, ఒక 5 రూపాయల కంటే ఎంఎన్ కిషోర్ గారికి ఎక్కువ ఇస్తే మనకి ప్రాబ్లం అవుతాం. అడగవయ్యా, ఎవరినో మధ్యలో పంపిస్తారు. చెయ్యనంటే ఏమన్నా అనుకుంటుందేమో, ఈవిడ ఇంతకాలం నుంచి పరిచయం కదా, సరే కానీ అని ఒక ఇబ్బందితో వస్తారు. ఇట్లా విరోధులు అలా 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 కూడబడతారు. ఆర్టిస్ట్గా ఉన్న లవ్ ఎఫెక్షన్ డిజాల్వ్ అవుతుందండి. ఓకే. ఆర్టిస్ట్కి ఇదే అలవాటు, ఇది లేదు. ప్రొడ్యూసర్కి ఇదే అలవాటు. ఇది డిస్ట్రిబ్యూటర్ల దగ్గర, ప్రేక్షకుల దగ్గర తప్పితే ఆర్టిస్టుల దగ్గర పాపం ఆయనకి చేయి చెప్పే అలవాటు ఉండదు. ఒక పెట్టిలో పెట్టుకోవచ్చు, ఒక కవర్లో పెట్టు ఇవ్వడమే అలవాటు. అందుకని ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్ రంగుకు మాత్రమే సొంతం అండి ఆర్టిస్టులు, వ్యాపారానికి కాదు నా దృష్టిలో.
ఓ 80, 79, 78 ఆ టైంకి మీరు పీక్ మదర్ అయిపోయారు. అవునండి, కడవల కొద్ది కన్నీళ్ళు కనిపించేశారు. అవును. అలా ఒక చూపు తగ్గిపోయినంత చూపు తగ్గిపోయినంత ముందడుగు ఇంకా అవన్నీ సూపర్ అండి. వరుస పెట్టి ఇది చేశారు. మంచి క్యారెక్టర్లు పడ్డాయండి, మంచి క్యారెక్టర్. మంచి ఆర్టిస్టులతో. అవును అవును అదే మనం ఇప్పుడు ఎంటర్ అయ్యామనుకోండి, తెల్లారిపేటకే మర్చిపోతారు. అవును. అప్పట్లో కాబట్టి వాళ్ళంతా డైమండ్స్ కాబట్టి ఆ డైమండ్ల మధ్యలో చిన్న బంగారం లాగా అలా తిరిగా నేను ఆ డైమండ్ల చుట్టూ. అందరు హీరోలకి తల్లిగా ఉన్నారు. అందరి హీరోలకి తల్లండి, అందరు క్యారెక్టర్ ఆర్టిస్టులకి భార్య. అవునండి. ఉదయం ఇంటర్వ్యూకి వచ్చే ముందు చలపతిరావు గారికి ఫోన్ చేశాను. ఆయన నాకు బాగా అవునులేండి. కిషోర్ ఒక విషయం అడగవయ్యా అన్నపూర్ణని అన్న. ఏంటి సార్ అడగను? ఇంతమంది భర్తలు వేశారు కదా, ఇష్టమైన భర్త ఎవరో అడుగు. గుడ్డు భర్తలు ఇష్టం ఏముంటదండి, ఒక స్క్రీన్ భర్త భర్త ఇష్టం అండి. ఉంటాడు. స్క్రీన్ భర్తలంతా వేషమే, చెప్పేయండి ఆయనకి. ఆ, మంచి మిత్రుడండి ఆయన, అందరికి. చాలా మంచి ఆయన. రామలింగయ్య గారు భర్తగా ఉన్నారు. రామలింగయ్య మారుతి గొల్లపూడి మారుతి అందరండి, అసలు ఒక్కళ్ళు కాదు. రావు గోపాలరావు గారు. రావు గోపాలరావు గారు అయితే చక్కగా పిలిచేవారు, అన్నమ్మ అన్నమ్మ అని పిలిచేవారు. ఏంటమ్మా ఆ సినిమాలో చేయనన్నామంటే, కాదు సార్ వాళ్ళు డబ్బుల విషయం ఏం చెప్పలేదండి, తర్వాత తీరా వచ్చాక ఎంతో కొంత చేతులు పెడితే నా మనసు బాధపడుతుంది కదండి, పోనీ నన్ను మిమ్మల్ని ఎందుకు అడుగుతానండి, ప్రొడ్యూసర్ వేరే కదా, నేను ఇలా ఒక సినిమా అలా అడిగేవాళ్ళండి. అడిగితే నేను చెప్పేది, కారు కొనుక్కోమ్మా డబ్బులు పెరుగుతాయనేవారు గోపాలరావు గారు. కారు కొంటే రెమ్యూనరేషన్ పెరుగుతాయమ్మా, కారు కొనుక్కో అన్నారు. నేను నిజమేనేమో అని మా ఇంటికి వెళ్ళి మా అమ్మ దగ్గర, అమ్మ గోపాలరావు గారు ఇలా చెప్పారమ్మా, ఎందుకే మన ఊరు వెళ్ళిపోతాం కదా మనం, ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు పిలవరో, వీళ్ళ కోసం కారు కొనుక్కుని ఒక డ్రైవర్ని పెట్టి ఎందుకు మనకు సేఫ్టీ లేకుండా. ఆ రోజుల్లో మా అమ్మగారు, ఏముందండి అంబాసిడర్ బండి కొనుక్కోవచ్చు, కానీ మా అమ్మగారు వద్దు, ఇవన్నీ వద్దనుకుంటే మనం చక్కగా మనం పెట్టి సర్దుకుని వెళ్ళిపోవచ్చు. అంటే అలా ఉండేదా మానసిక స్థితి, ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోవాలని? ఎందుకంటేనండి ఇది ప్రైవేట్ జాబ్, మనకు కోపం వచ్చినా మనమే వెళ్ళిపోతాం, మీ కోపం వచ్చినా మేమే వెళ్ళిపోతాం. మనకు అర్థం అవ్వాల్సింది అది ఒకటేనండి, ఈ జాబ్లో పెన్షన్ లేదు. దీన్నే నేను లౌక్యం అన్నాను ముందు, మీరు కాదన్నారు. కరెక్టే మీరు చెప్పింది. ఈ ఇండస్ట్రీలో అండి ఎవరికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, తర్వాత మనం ఎలా మసులుకోవాలో కూడా తెలియదు. ఎక్కువ మాట్లాడిన కష్టమే, తక్కువ మాట్లాడితేనేమో ఏమిటి ఆవిడ లెవెల్ పోతుంది అంటారు. ఈ మాట్లాడకుండానే ఉండకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ అడగకూడదు, కొంచెం పెంచి ఇచ్చేలాగా మనం అడగాలి. మనం డిమాండ్ చేస్తే ఆవిడ చాలా గర్వం పెరిగింది, డిమాండ్ చేస్తుంది, ఇంకే స్టేట్లోనే ఎవరినైనా వెతకండి అంటారు. తర్వాత నాకు చేతనైంది ఇది ఒకటే పని అండి, ఎవరి దగ్గర వెళ్ళి హస్కేయలేను. తర్వాత నాకు పెద్ద బంధువులకి నాకు పెద్ద టచ్ ఏం లేదు, ఎందుకంటే నేను చాలా చిన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన మూలాన ఈ పని నా బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఇంక్లూడింగ్ నా హస్బెండ్ అనుకోండి, అన్ని రకాల క్యారెక్టర్లు ఈ రంగులోనే ఉంది నాకు. నేను అందుకని ఇది వదిలిపెట్టి వెళ్ళలేను, ఇంకో పని చేయలేను, ఇంట్లో వంట అయితే చేస్తా. అందుకని ఏంటంటే కొంచెం ఏం పోయింది చూసి చూడనట్టు వెళ్తే కొంతకాలం అలా ఇండస్ట్రీలో తిరగచ్చు. 2001 నుంచి 2007 మధ్యలో మీరు ఎక్కువ కనిపించలేదు, భారీ గ్యాప్ వచ్చింది. ఎందువల్ల అంటే అండి బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చింది ఫేస్కి మాత్రం. మన ఇండస్ట్రీలో నేను మంచి కలర్ ఉండేదాన్ని అప్పుడు, అలా చూసి ఇలా వచ్చేటప్పటికి ఆవిడకి ఏదో జబ్బు చేసిందని ఒక ఫీలింగ్ వచ్చేసింది. తర్వాత మనకు టైం కూడా ఎక్కువ కాలం పరిగెత్తలేమండి, ఒక చోట ఆపుతాడు. ఆ మైలు రాయే ఈ మధ్యలో ఉన్న 5-6 ఏళ్ళు జీవితంలో పరిగెడతాం, దాన్ని కూడా ఆపుతాడు భగవంతుడు. ఆ ఆపిందే ఈ గ్యాప్. అయినా కూడా నేనేం పెద్ద నిరాశపడలా, సరే చూద్దాం అలా. అప్పుడు మధ్యలో టీవీ సీరియల్ వేసా, టీవీ సీరియల్ చేస్తా, ఇంకేం టైంపాస్ లేదు కదండి, అది వేస్తా మళ్ళీ కొంచెం నార్మల్కి వచ్చింది, మళ్ళీ పిలుస్తున్నారు. ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు హైదరాబాద్, చెన్నై నుంచి?
22 years అయిందండి. షిఫ్ట్ అయ్యే. షిఫ్ట్ అయ్యి 22 years ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను నేను. ఓకే. ఇల్లు కొనుక్కుని వచ్చాను ఇక్కడ. దివ్యశక్తి అపార్ట్మెంట్. ఎందుకంటే మన తెలుగుదేశంలో సామాన్లు ఇచ్చుకుని ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగితే బాగుంటుందని ఆ మెడ్రాస్ నుంచి ఒక 6 లక్షలు తెచ్చుకుని ఇల్లు. మద్రాసులో ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యారా? ఆ మద్రాసులో పెద్ద ప్రాపర్టీలు ఏం లేవండి. ఒక చిన్న ఇల్లు, చిన్నదంటే ఒక హాఫ్ గ్రౌండ్లో కట్టా. హాఫ్ గ్రౌండ్లో కట్టా. అది కూడా ఎందుకంటే మా అమ్మగారికి ఎప్పుడూ జబ్బు చేసేది. కబిక్కిన ఏమన్నా అయితే వీళ్ళు బయట పెట్టేయమంటారేమో, ఏదో ఒక హణం అద్దనం సంపాదించాం కదా మనం, మన వాళ్ళు వచ్చిన దాకా ఉండాలి కదా మనం ఇక్కడ. సరే అందుకని ఒక 7 లక్షలు 8 లక్షలు అప్పుడు అది కొనుక్కున్నాను సెంటర్. అప్పటికి మేము ఉండే సెంటర్లో. ఆ తర్వాత అది పడగొట్టి కొంచెం ఒక 2 ఫ్లోర్ల కింద వేసుకున్నాను. అంతా ఇండస్ట్రీ చాలవే. బాగానే నడుస్తుంది. ఇప్పటికీ బిజీనే కదా మీరు? బిజీనే. అంటే బిజీ అంటే అండి అదే చెప్పానుగా, 2 రోజులు ఒక రోజు అంటే కూడా నేను రానండి అన్నాం. సరే వెళ్దాం అనుకుని వెళ్తాను కాబట్టి బిజీ ఉన్నానండి. లేదంటే 10 రోజుల వేషం, పెద్ద వేషం అంటే బిజీ ఉండరు. ఆ 10 రోజులు ఏ నెలలో వస్తాయో, సంవత్సరంలో ఎప్పుడు వస్తాయో తెలియదు. అందుకని పిలుస్తున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా ఈ మధ్య పిలుస్తున్నారు. ఆ మధ్యలో ఒక 7 ఏళ్ళు 4 ఏళ్ళు బ్లంట్గా పిలవలేదండి. అక్కడి నుంచి అప్పుడొకటి ఈ శాటిలైట్ మూవీలు వచ్చాయి కదండి. అప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలు ప్రొడ్యూసర్లు కొడుకులు వాళ్ళు హీరోలు వేసేవాటికి ఏదో ఒక 2 రోజులు 3 రోజులు బామ్మ అమ్మ అట్లా అంతా పిలిచారు. అప్పుడు మళ్ళీ మొదలైంది. గ్యాప్ కాలంలో కూడా మీరు హైదరాబాద్లోనే ఉన్నారు. చెన్నైలో ఉండటం వల్ల గ్యాప్ కాదు అది? లేదండి, ఇక్కడే ఉన్నా. ఓకే. అంటే మీరు 95, 96 నాటికే వచ్చారు? 96కి వచ్చేసానండి. 96 నుంచి ఇంకా స్టిల్ ఇక్కడే. ఇంకా హెల్త్ బాగున్నంతకాలం ఉంటా అండి. హెల్త్ ఏమైనా అప్సెట్ కొట్టిందంటే బెదవాడ వెళ్ళిపోతా. బాగా అనుబంధం మీకు? అనుబంధం అంటేనండి మనం పనిచేసే చోట ఇక్కడ నేను ఒకదాన్నే ఉండగలను, కుటుంబం అంతా లేపుకుని రాలేం కదండి. అవును, అది కరెక్ట్. వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ పరిస్థితులకి అలవాటు. మీ అమ్మాయి అల్లుడు ఇక్కడే ఉంటారా హైదరాబాద్? వాళ్ళు నెల్లూరు అండి. ఆ అబ్బాయికి FCIలో ఏదో జాబ్ వచ్చింది, వాళ్ళు నెల్లూరులో. ప్రస్తుతం మీరు ఒకరే ఉంటారు? నేను ఒకదాన్ని కాదులేండి, కుటుంబం పెద్ద కుటుంబం. వాళ్ళే వస్తుంటారు, వెళ్తూ ఉంటారు, ఎవరో వాళ్ళు ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ ఎవరు లేకుండా ఉండను, ఎందుకంటే ఒంటరిగా ఉండకూడదు కదండి. అవును, అది ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక రకమైన అగాధం లాగా ఉంటుంది. ఏం చేస్తున్నామో తెలియదు. అయినా మీరు 24 గంటలు బిజీ ఉండే మీకేముంది కానీ? బిజీ అండి. మీ డేట్ పట్టుకోవాలంటే మాకు ఎంత కష్టంగా ఉంది. మీ డేట్ ఎంత కష్టంగా ఉంది నన్ను అడగండి. ఈ మధ్య మా అమ్మగారికి కూడా ఒక 2, 3, 4, 5 కాల్ షీట్లు అండి. నన్ను అడగండి చెప్తాను అసలు మీ డేట్లు ఎంత బిజీగా ఉన్నాయి.